హాయ్ అండి, వెల్కమ్ టు ఏకే కిచెన్. ఈరోజు రెసిపీ చికెన్ బూనా మసాలా. ముందుగా 2 కేజీల చికెన్ని మ్యారినేషన్ చేసుకుందాం. మ్యారినేషన్కి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ, 3 టీ స్పూన్ల కారం, 1/2 కప్ ఆయిల్ వేసుకొని అరగంట పాటు మ్యారినేషన్ చేసుకోండి. గ్రేవీ కోసం 5 టమాటాలు, 3 ఉల్లిపాయలు తీసుకోండి. మసాలా పొడులను ప్యాన్ పైన వేయించుకోవాలి. దానికోసం ముందుగా 2 టీ స్పూన్ల ధనియాలను, 2 దాల్చిన చెక్క, 8 నుంచి 10 వరకు లవంగాలు, 7 ఇలాచీలు, 2 బిర్యానీ ఆకులు, 1 నల్ల యాలుక, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 13 ఎండుమిర్చి వేసుకొని లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. ఈ ప్యాన్లో వేసినవన్నీ చల్లారాక పొడి చేసుకోవాలి. కర్రీ కోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. మసాలాని మిక్సర్లో వేసుకొని పొడి చేసుకోండి. పొడి అయ్యాక టమాటాలని ప్యూరీ చేసుకోండి. ఉల్లిపాయలు వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కొత్తిమీర పుదీనా వేసుకొని మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని పోపులో యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యాక 1/2 మసాలా పౌడర్ని ఫస్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిగిలిన మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బూనా మసాలా రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.